పదండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 45,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. మళ్ళీ ఒక 25,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇస్తా ఉన్నాము. దాంతోపాటు పిఎం సూర్య గారు మన ఇళ్ల మీద మనమే కరెంటు ఉత్పత్తి చేసుకొని ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అదొక సిస్టమ్ తయారు చేసాము. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్స్ ద్వారా ఇళ్ల మీద కరెంటు సూర్య గారి ద్వారా పెట్టమని చెప్పాము. అది మన ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ బ్యాంకర్స్తో మాట్లాడి ఆ ప్రక్రియ చాలా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు పిఎం కుసుమ్ అని చెప్పి మనం ఎక్కడ సబ్స్టేషన్ ఉంటే ఎక్కడ 11 kV ఫీడర్ ఉంటే అక్కడ మనం సోలార్ ప్లాంట్ కట్టి కరెంటు ఉత్పత్తి చేసి దాని ద్వారా సబ్స్టేషన్కి ఇస్తాం అనమాట. కరెంట్ లాసెస్ తగ్గడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 3 నెలలు ఎక్కడ కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో సబ్స్టేషన్స్ పెంచడం కానీ లేకపోతే సూర్య గారి లాంటి ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ని మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కొంత డబ్బులు మనం కూడా సహాయం చేయడం కానీ పిఎం కుసుమ్ లాంటి దాన్ని తీసుకొని రావడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది.